గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏపీ టుడే ఛానల్లో మరిన్ని తాజా రాజకీయ వార్తల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మళ్లీ అధికారంలోకి రాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఇచ్చే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కానీ దానితో జట్టు కట్టినటువంటి జనసేన కానీ లేవు అనడానికి ఒక 5 బలమైన కారణాలను ఈరోజు మనం చర్చించుకుందాం. దానిలో మొట్టమొదటి కారణం పచ్చ మీడియా. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మరి అవాస్తవాలనే అభూత కల్పనలు నిత్యం అసత్య వార్తలు రాయడాన్ని ప్రజలు అసహ్యించుకుంటా ఉన్నారు. ఒక 10 రోజుల క్రితం అనంతపురంలో మల్లేష్ అనేటటువంటి ఉద్యోగి చేత ఈ ఆంధ్రజ్యోతికి చెందినటువంటి విలేకరి చక్కగా ఒక నోట్ రాయించి, అతనేదో జీతాలు నెలవారీ అందని కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని, ఆత్మహత్య యత్నం చేశాడని ఒక 5 పేజీల లేఖ చాలా చక్కని దస్తూరితో, మరణానికి సిద్ధమైనటువంటి వ్యక్తి అయితే, నిజంగా మరణించేటటువంటి వ్యక్తి అయితే ఆ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలియనటువంటి అంశం కాదు. కానీ చాలా అద్భుతమైనటువంటి అక్షరాలు రాసి పోసినట్టుగా చాలా గుండ్రంగా చక్కగా రాసినటువంటిది. అది ఒక పథకం ప్రకారం రాసింది అనేది అర్థమైంది. సరే, దానిని ఆ పచ్చ మీడియా బ్రహ్మాండంగా హైలైట్ చేసింది. ఒక ప్రింట్ పేపర్స్ లోనే కాకుండా వాళ్ళ ఎలక్ట్రానిక్ ఛానళ్లలో సైతం దాన్ని ఒక పెద్ద ఐటమ్ గా చేస్తూ పదే చూపించింది. ఆ తర్వాత తేలింది ఏంటంటే, అతను పురుగు మందు కేవలం మూతికి రాసుకొని నటించాడని మాత్రమే తేలింది. హాస్పిటల్లో చేరటం, అతను క్షేమంగా ఇంటికి చేరటం, అతనే కాదు అతని భార్య కూడా టీచరే అని, అతనికి వ్యసనాలు ఉన్నాయని, ఇటీవల క్రికెట్ బెట్టింగ్ లో 6 లక్షల రూపాయలు కోల్పోయాడని, ఏదో రకంగా ఆ డబ్బుని మరి ఏదో రకంగా గబగబా హాస్పిటల్కి వచ్చేసి అటు సంఘాల వారో ఇటు ప్రభుత్వం వారో ఇస్తారని చెప్పేసి ఆశించి ఆ పచ్చ మీడియా యొక్క ప్రలోభాలకు లొంగి చేసినటువంటి పని అని తేలింది. అదేవిధంగా నిన్న ఈనాడులో పొలమే లేనటువంటి రైతుని, తనకు పొలం లేదు, మామూలుగా సీజన్లో బస్తాలు మోసుకొని కూలి ద్వారా గడుపుకునేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఫోటో వేసి తనకి నష్టపోయానని, ఈరోజు తినడానికి కూడా లేదని, ఈ ప్రభుత్వంలో రైతులు మేమందరం కూడా సర్వనాశనం అయిపోయామని అతను మాట్లాడినట్టుగా ఈనాడు రాసింది. అతను మీడియా ముందుకు వచ్చి తనకు 1 ఎకరం పొలం కాదు కదా, సెంటు పొలం కూడా తనకు లేదని, తాను మొదటి నుంచి కూలి పనులు చేసుకొని బతుకుతున్నానని, అలా కూలి పనులు చేసుకొని బతికే తానకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాల వల్ల మాత్రమే ఈరోజు తాను ఉండగలుగుతున్నానని, జీవించగలుగుతున్నానని చెప్పేసరికి వాళ్ళ యొక్క డొల్లతనం బయటపడింది. ఇదే రకంగా ఇలా 1 కాదు 2 కాదు, చంద్రబాబుకు సంబంధించినటువంటి తప్పులన్నింటినీ కప్పేయటం, జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి ఒప్పులను కూడా తప్పులుగా చూపించడానికి వాళ్ళు పడేటటువంటి తిప్పలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇది మొట్టమొదటి కారణం. ఇక రెండవ కారణం, జగన్మోహన్ రెడ్డి దారిలోకి చంద్రబాబు నాయుడు గారు రావటం. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎబ్బడి ముబ్బడిగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తా ఉంటే, అమ్మఒడి మొదలుకొని ఆసరా వరకు, ఆలు మొదలుకొని బండిరా వరకు ప్రతి అక్షరానికి ఒక సంక్షేమ పథకాన్ని జోడిస్తూ ప్రతి నెల ఒక రకంగా ప్రతి నెల కనీసం 3-4 సంక్షేమ పథకాలను విడుదల చేస్తూ
ఎక్కడ కూడా లోటు లేకుండా చేస్తూ ముందుకెళ్తా ఉంటే గగ్గోలు పెట్టారు. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని, రాష్ట్రం వెనుజులా అయిపోతుందని, రాష్ట్రంలో తినడానికి తిండి కూడా దొరకదని, అభివృద్ధి లేదని, ఎప్పుడో చంద్రబాబు నాయుడు చేసినటువంటి కియా మోటార్స్ తప్ప ఏమీ లేవని విషపు రాతలు రాశారు. విష ప్రచారాన్ని చేయాలని చూశారు. ఏదైతే చంద్రబాబు నాయుడుని మించి అభివృద్ధి కళ్లకు కట్టినట్టుగా కనపడటంతో 4 పోర్టులు కావచ్చు, 10 షిప్పింగ్ హార్బర్లు కావచ్చు, మరి కొప్పర్తిలోని పరిశ్రమలు కావచ్చు, శ్రీ సిటీలోని పరిశ్రమలు కావచ్చు, విశాఖపట్నంలోని పరిశ్రమలు కావచ్చు, చంద్రబాబు హయాంలో సెంచూరియన్ అనేటటువంటి కంపెనీ 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా ముందుకు రానటువంటి కంపెనీ 2200 కోట్లు ఖర్చు పెట్టి బద్వేల్లో సంస్థను ప్రారంభించడం కానివన్నీ, ఇవన్నీ కళ్ళారా చూస్తూ ప్రజలు వాళ్ళ మాటలు ఏమాత్రం విశ్వసించట్లేదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ బాటను పట్టారు. ఫిక్స్ గ్యారంటీస్, మహాశక్తి మహిళ అన్నాడు. ఇంట్లో ఒక్కడికి కాదు, ఒక విద్యార్థికి కాదు అమ్మఒడి ఇచ్చేది, 3 4 ఎంతమంది ఉన్నా మేము అమ్మఒడి ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నా. అదే సందర్భంలో మరి మహిళలకు 45 ఏళ్లకే ముసలివాళ్ళు అయిపోతారా, 45 ఏళ్లకే వాళ్ళని ముసలాళ్ళని చేస్తారా, సోమరులను చేస్తారా, సోమరిపోతులను చేస్తారా అన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా కాపు మహిళలకు మాత్రమే ఇస్తా ఉన్నాడు. కానీ ఈయన ప్రతి మహిళకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు కులం చూడకుండా మరి అందరికీ కూడా 19వ సంవత్సరం నుంచి 19 ఏళ్లు నిండిన వెంటనే నెలకు 1500 ఇస్తాడు. నెలకి 1500 అంటే సంవత్సరానికి 18,000 ఇస్తాడు. రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారు అటు కేంద్రం ఇచ్చే 6,000తో కలుపుకొని 13,500 ఇస్తున్నాడు. ఈయన 13,500 కాదంట 20,000 ఇస్తాడు. అంటే జగన్ దారిలోకి వాళ్ళు వచ్చారు. జగన్ దారిలోకి వాళ్ళు వచ్చినప్పుడు ఇటీవల జయప్రకాష్ నారాయణ గారు ఒక కామెంట్ చేశారు. ఇటీవల కాదు, నిన్ననే ఆయన కామెంట్ చేశాడు. ఏమన్నాడంటే, ప్రజలు వాళ్ళ అనుభవాలను ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారు, ఎవరు ఎలాంటి వాళ్ళో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు గతంలో పదవిలోకి రాగానే, ఎన్టీ రామారావు గారిని దించేసి పదవిలోకి రాగానే 2 రూపాయల బియ్యాన్ని అప్పుడు వచ్చినటువంటి మధ్యంతర ఇది జాతీయ స్థాయిలో వచ్చినటువంటి లోక్సభ ఎన్నికలకు కోసం కొనసాగించాడు. ఒకసారి ఆ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే 2 రూపాయల బియ్యాన్ని 5.5 చేశాడు. ఆ విషయం ప్రజలకి గుర్తే ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున ఎన్నికల్లో గెలవటం కోసం ఎన్ని అబద్ధాలు అతను చెప్పినా గానీ, గత ఎన్నికల్లో కానీ 600లకు పైగా హామీలు ఇచ్చి ఆ మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి తొలగించినటువంటి అతని చరిత్ర ప్రజలకు బాగా తెలుసు. రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అధికారంలో నుంచి దించేస్తే, చంద్రబాబు నాయుడు గారిని పొరపాటున మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళు నోటి దగ్గర ఉన్నటువంటి పథకాలన్నీ పోతాయి అనేటటువంటి భయం ప్రజల్లో ఉంది అని స్పష్టంగా చెప్పాడు ఆయన. నిజంగా అదే విధమైనటువంటి భయం ప్రజల్లో ఉంది. పైగా ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన కూడా ఏంటంటే, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి కరోనా లాంటి విపత్తులు ఏమి జరగలేదు. అయినా కానీ ఈ డబ్బులన్నీ ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? దాదాపు 2,40,000 కోట్ల రూపాయలను ప్రజలకు నేరుగా ఖాతాల్లో వేశాడే. ఇంత డబ్బుని చంద్రబాబు నాయుడు గారు ఏమి చేశాడు అనేటటువంటి ఆలోచన కూడా ఈ రోజుల్లో ప్రజలకు మొదలైంది. అంటే సంక్షేమ దారిలోకి వీళ్ళు వచ్చినప్పుడు ఆ సంక్షేమం ఇవ్వటంలో మాట నిలబెట్టుకునేటటువంటి మనిషి చంద్రబాబు కన్నా జగన్మోహన్ రెడ్డి మాత్రమే.
చంద్రబాబు అయితే మాట తప్పుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మాట కోసం ఎందాకైనా పోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మనకు సంక్షేమం కొనసాగుతుంది. చంద్రబాబు అయితే మళ్ళీ మోసపోతామనేటటువంటి విషయాన్ని ప్రజలు బాగా గుర్తించటం రెండో అంశం. మూడవది, చంద్రబాబు నాయుడు అంటేనే మళ్ళీ జన్మభూమి కమిటీలు గుర్తొస్తాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి కానొస్తే ఆశ్రిత పక్షపాతానికి, ఆ పార్టీకి చెందిన వారికి, ఆ వర్గానికి చెందిన వారికి మాత్రమే పథకాలు అందుతాయి. చంద్రబాబు నాయుడు పార్ట్నర్ అయినటువంటి మరి సినిమా నటుడు పవన్ కళ్యాణ్ ఏదో రకంగా అసెంబ్లీ గేటు తాకాలని చెప్పి తెలుగుదేశం పార్టీని అడ్డు పెట్టుకొని గేటు తాకాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద విరుచుకుపడటానికి ఏమాత్రం కూడా ఆయన మారటం లేదు. వాలంటీర్ల మీద చెడు అభిప్రాయాన్ని కల్పించడానికే ఆ జనసేన పార్టీ కృషి చేస్తా ఉంది. వాలంటీర్లను దొంగలంటున్నారు. చంద్రబాబు నాయుడు అయితే వాలంటీర్లు ఇళ్లలోకి వచ్చి ఏదో చేయకూడని పనులు చేస్తున్నారనే దుష్ప్రచారం చేస్తా ఉన్నాడు. కాబట్టి వీళ్ళు కానీ అధికారంలోకి వస్తే ఇంటి వద్దకు అందుతున్న సేవలన్నీ కూడా తక్షణం ఆగిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారిని పొరపాటున మనం అధికారంలో నుంచి దించేశామంటే నోటి దగ్గర కూడిపోతుంది. వీళ్ళు ఇస్తామనేటటువంటి నీళ్లు మబ్బుల్లో ఉన్నాయి. మరి మన దగ్గర కొండల్లో నీళ్లు నింపి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మబ్బుల్లో నీళ్లను చూసి కొండల్లో ఉన్నటువంటి మన నీళ్లను ఒలికి పోసుకునేటటువంటి పిచ్చి పని మనం చేయొద్దనేటటువంటి నిర్ణయంతో స్థిరంగా ప్రజలు ఉన్నారు. ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం. ఇక నాలుగో అంశం, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నారా, విపక్షాలు సన్నద్ధంగా ఉన్నాయా అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కొన్ని నెలల నుంచి మరి ఎన్నికల సన్నద్ధతను, ఎన్నికల శంఖారావాన్ని పూరించాడు. ఎన్నికల కోసం ఆయన అనేక రకాలైనటువంటి కసరత్తులు, అభ్యర్థుల్ని పిలిపించేసి గడప గడపకు కార్యక్రమాలు చేసేటటువంటి సమయంలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అన్నా మీకు మీ యొక్క పనితీరు బాగాలేదు, మీ సర్వేలలో మీకు వ్యతిరేకంగా రిపోర్ట్స్ వస్తున్నాయి, మిమ్మల్ని తొలగించేస్తాను, కానీ తొలగించినా కానీ మిమ్మల్ని ఏదో రకంగా ఉపయోగించుకుంటాను, మిమ్మల్ని తొలగించినా కానీ మీరు నా కుటుంబ సభ్యులే అని వాళ్ళకి చెప్పుకుంటూ ఎప్పటి నుంచో తన యొక్క సన్నద్ధతను ప్రదర్శిస్తా ఉంటే విపక్షాలలో ఎక్కడైనా సరే, మచ్చుకైనా సరే ప్రజల కోసం చేసినటువంటి ఉద్యమం ఒక్కటంటే ఒక్కటి కనిపిస్తా ఉందా? అమరావతి ఉద్యమం అన్నారు. అమరావతి ఉద్యమాన్ని అటకెక్కిచ్చారు. అమరావతి ఉద్యమం మరి దాన్ని ఒక్కదాన్ని పట్టుకుంటే చాలు. వాస్తవంగా ఒక ఉద్యమాన్ని చేపట్టారంటే ఆ ఉద్యమం యొక్క లక్ష్యాన్ని సాధించేంత వరకు విపక్షాలు ముందుకు వెళ్ళటమే ఈ ప్రజాస్వామ్య రంగంలో ముఖ్యమైనటువంటి విషయాలు. మరి అనేక రకాలైనటువంటి ప్రజా సంబంధితమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం కూడా ప్రజలకి 100% వాళ్ళ యొక్క కోరికలను తీర్చలేదు. అనేకమైనటువంటి ప్రజల అసంతృప్తితో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. ఏ ఒక్క అంశం మీద కూడా పోరాటం చేసినటువంటి దాఖలాలు కానీ, ఉద్యమాలు చేసినటువంటి దాఖలాలు కానీ లేనే లేవు. పైగా హైదరాబాద్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్లో పార్ట్ టైం రాజకీయాలు చేస్తా ఉన్నారు అనేదే ప్రజల్లో ఉన్నది. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు, పవన్లు హైదరాబాద్లోనే కలుస్తున్నారు తప్ప కనీసం ఆంధ్రప్రదేశ్లో కలిసేటటువంటి పరిస్థితి లేదు. యువగళంలో నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి యాత్ర 3648 కిలోమీటర్లు, దానికన్నా కూడా ఎక్కువ దూరం చేయాలంటే 4000 కిలోమీటర్లు చేయాలని చెప్పేసి భావించి మరి ఆ యువగళ యాత్ర కూడా సరైనటువంటి జనాదరణకు నోచుకోకపోవడంతో, ఆ నోచుకోకపోవడానికి కారణం కూడా వాళ్లే. ఆ లోకేష్ అని ఆయన ఏం చేయాలంటే తండ్రిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా తాను వెంటనే తండ్రిని పరామర్శించి
వెంటనే తన కార్యక్రమాన్ని కొనసాగించాలి. అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అయి ఉండేది. ఎప్పుడైతే 3 నెలల పాటు, దాదాపు 2.5 నెలల పాటు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ఆపేసి మళ్ళీ మొదలు పెట్టారో బేలతనం బయటపడింది. ఎవరు ప్రజలు వచ్చేవాళ్ళు కనపడలా. ఆ పరిస్థితుల్లో దానిని కుదించుకొని రేపు విశాఖపట్నంలో ముగించబోతా ఉంది. ఏ విధమైన సంకేతం బద్ది? వీళ్ళు ఏదైనా సరే చెయ్యలేరు, ప్రజల కోసం నిలబడలేరు, స్వార్థం కోసం మాత్రమే నిలబడతారు. వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళకి ఏదైనా లాభం ఉంటేనే పనిచేస్తారు, వాళ్ళకి లాభం లేదనుకుంటే పని చేయరు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటేనేమో ఆ భువనేశ్వర్తో సహా బయటకు వస్తారు, అతనికి బెయిల్ వచ్చింది కాబట్టి గమ్మునుంటారు అనేటటువంటి ఒక పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఎవరు పోరాటం చేస్తారు, ఎవరు ప్రజల కోసం నిలబడతారు, ఎవరు ప్రజల మధ్యనే ఉంటారు అనేది బేరీజు వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి వైపే ప్రజల చూపుని తప్ప వీళ్ళ వైపు లేదు. వీళ్ళకు ఉద్యమ స్ఫూర్తి కానీ, పోరాట శక్తి కానీ, ప్రజల వైపు నిలబడేటటువంటి ఆలోచనలు కానీ వీళ్ళకి లేవు. ఎంతసేపు స్వార్థం అనేటటువంటి ఆలోచనే తప్ప రెండవది లేదు. ఎన్నికలకు సన్నద్ధత లేదు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పనికిరావు అని చెప్పేసి కొంతమందిని తొలగిస్తా ఉంటే, వాళ్ళ స్థానంలో కొంతమందిని వేస్తా ఉంటే, ఎవరు ఎక్కడ పోటీ చేయాలో, జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో, తెలుగుదేశం ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వస్తుందా రాదా అనే ఎదురు చూపుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనీసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న విషయాన్ని ప్రజలు గమనించారు. కాబట్టి ఎవరైతే ప్రత్యామ్నాయంగా కనపడతారో వాళ్ళకు మాత్రమే ప్రజలు ఓట్లు వేస్తారు. ప్రత్యామ్నాయంగా కనపడే స్థితిలో జనసేన, తెలుగుదేశం పార్టీలు లేవు అన్నది సత్యం. ఇక 5వ అంశం, చివరి అంశం, చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని, వైఎస్ఆర్ ఫ్యామిలీని ప్రజలు దగ్గరగా చూస్తారు. చంద్రబాబు నాయుడు ఏ విషయంలో కూడా ఇచ్చిన హామీని నెరవేర్చినటువంటి పాపాన్ని పోలేదు. ఏ విధమైనటువంటి శాశ్వత ప్రాజెక్టు, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇలా ఏదైనా సరే శాశ్వతమైనటువంటి కార్యక్రమాలు అనేవి వైఎస్ఆర్ కుటుంబం వల్ల కానీ, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కానీ మాత్రమే సాధ్యమవుతాయి. చంద్రబాబు నాయుడు ఇలాంటివి ఏమీ చెయ్యడు. మరి ప్రజలలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే ప్రజల పట్ల సానుకూలత కలిగి ఉంటుంది, ప్రజల పట్ల అభిమానం కలిగి ఉంటుంది. వ్యక్తిగతంగా వాళ్ళు నష్టపోయినా సరే ప్రజల ప్రయోజనాల కోసం వాళ్ళు ఎందాకైనా వెళతారనేటటువంటి అభిప్రాయం ఉన్నది. ఈ అభిప్రాయము ఇదే ప్రధానం ఎన్నికల్లో. చంద్రబాబు నాయుడు అయితే ఎప్పుడు ఏ రంగు మారుస్తాడో తెలియదు, ఎప్పుడు ఏ పార్టీ జెండా కప్పుకుంటాడో తెలియదు, ఎవరికి జై కొడతాడో తెలియదు, ఎవరిని నై అంటాడో తెలియదు. ఇలాంటి నిలకడలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. భయంకరమైనటువంటి అవకాశవాది. ఈ దేశంలో అతిపెద్ద అవకాశవాది ఎవరన్నా ఉన్నారంటే అతను చంద్రబాబు నాయుడే. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీని జీవితంలోనే కలిసేది లేదు, జన్మలో కలిసేది లేదంటాడు. మళ్ళీనేమో భారతీయ జనతా పార్టీ పొత్తు కోసం అర్రులు చాస్తూ ఉంటాడు, అహర్నిశలు పనిచేస్తూ ఉంటాడు. మొన్న లోకేష్ ని 20 రోజులు ఢిల్లీలో ఉంచింది కూడా రెండు ప్రయత్నాల్లో ఉంచాడు. ఒకటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రసన్నత కోసం, రెండవది ఆ కోర్టుల్లో ఆ లాయర్లని సంప్రదించి వాళ్ళకి కాస్త వాళ్ళని తన దారిలోకి తెచ్చుకోవటం కోసం. ఈ 2 ప్రయత్నాల్లో 20 రోజులు ఉన్నటువంటి అతను ఆ 2 ప్రయత్నాల్లో చేయటమే కాకుండా రెండిల్లో మొదటి విషయంలో మాత్రం, భారతీయ జనతా పార్టీ విషయంలో మాత్రం ఫ్లాప్ అయ్యాడనే చెప్పాలి. ఇక రెండో విషయంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు. కొంతమంది ప్రభుత్వం తరపున పనిచేసేటటువంటి లాయర్ని కూడా అవతలకి మార్చుకోగలిగాడు. అదేవిధంగా అతని యొక్క అపాయింట్మెంట్, అమిత్ షా అపాయింట్మెంట్ పొందగలిగాడు. ఏదో రకంగా తన తండ్రికి బెయిల్ తెచ్చుకోగలిగాడు. అంతవరకు ఓకే. కానీ ఏదైతే ప్రశాంత్ కిషోర్ని కూడా కలిశాడు, ప్రశాంత్ కిషోర్ని 5 పర్యాయాలు కలిశాడు. కలిసి
ఆయన మాకు రాబిన్ సింగ్ చాలటం లేదు, ఇదేమి కర్మరా బాబు అంటూ ఒక దాన్ని మా చేత చేయించాడు. అది పేలిపోయింది, తేలిపోయింది, ఎక్కడేమి సక్సెస్ అవ్వలేదు. అతని వ్యూహాలు మాకు సరిపోవటం లేదు, మేము అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు కనపడటం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇస్తున్నారో మీకు అంతకన్నా సరే కొన్ని రెట్లు ఎక్కువగా డబ్బులు మీకు ఇస్తాం. మీకు ఏం కావాలంటే అది ఇస్తాం, మీకు ఎంత కావాలంటే అది ఇస్తాం, మిమ్మల్ని సంపన్నులు చేసేస్తాం. మీ రాష్ట్రం అది మేము రాష్ట్రంలో ఒకసారి అధికారంలోకి వచ్చామంటే మీకు ఏమి కావాలంటే అది ఇస్తామని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ దగ్గర తన యొక్క అభిప్రాయాలను చెప్పడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు, ఇదిగో వచ్చేసాడు ప్రశాంత్ కిషోర్, జగన్ వదిలేశాడు ప్రశాంత్ కిషోర్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ యొక్క అత్యాశ ఏంటంటే వాళ్ళ మీద, వాళ్ళ శక్తి మీద వాళ్ళకి నమ్మకం లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం ఏంటంటే ధైర్యంగా ఉండటం ఆయన శక్తి. ఆ ధైర్యం వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళు డిపెండెంట్స్ గా ఉంటారు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ జగన్ వదిలేసి తెలుగుదేశం వైపు వచ్చాడంటే చాలు, మన గెలుపు సులువైపోతుంది, నల్లేరు మీద నడకైపోతుంది అనేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ప్రశాంత్ కిషోర్ కాస్త నిన్న తేల్చి పారేశాడు. ఏమిటంటే సమయం మించిపోయింది, ఇప్పుడు నేనొచ్చినా చేసేది ఏమీ లేదు, మీకు గెలుపు అవకాశాలు లేవు, మీ దగ్గరికి నేను రాను అని చెప్పడం జరిగింది. ఈ 5 అంశాలు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 5 అంశాలు ఏంటంటే, మొట్టమొదటి అంశం పచ్చ మీడియా చేసేటటువంటి వికృత ప్రచారాలు వికటిస్తూ ఉన్నాయి. ప్రజల్లో వాళ్ళ మీదే కాకుండా తెలుగుదేశం పార్టీ మీద అసహ్యం సృష్టిస్తున్నాయి. అదేవిధంగా జగన్ సంక్షేమ పథకాలను విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి దారిలోకి రావటం. తర్వాత మూడవ అంశం, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీల పేరుతో దోచుకుంటారు, ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉండదు అనేటటువంటి భయం ప్రజల్లో ఉండటం. నాలుగవ అంశం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఎన్నికలకు సన్నద్ధతతో ఉండటం, చంద్రబాబు నాయుడు ఎటూ తేల్చుకోని స్థితిలో ఉండటం. ఐదవ అంశం, వైఎస్ఆర్ కుటుంబం మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం ప్రజల్లో చంద్రబాబు నాయుడు మీద లేకపోవటం. నమస్తే మిత్రులు.